రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ ఆజీవన్ జీఎం లలిత కుమార్ మంగళవారం స్టేడియం ఆధునీకరణకు సంబంధించిన నిపుణులతో చర్చించారు. సింగరేణి స్టేడియాన్ని ఇప్పుడు ఉన్నదానికంటే పెంచాలని, స్టేడియంలో 800 మీటర్ల సింథటిక్ ట్రాక్ క్రికెట్ గ్రౌండ్ను తీర్చిదిద్దేలా ఆజీవన్ సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. స్టేడియం పక్కన ఉన్న సిఆర్ క్లబ్ స్థలాన్ని కలుపుకుంటూ సిఆర్ ప్రహారీ గోడ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చాలని జీఎంకు సూచించారు. ఈ సందర్భంగా ఆజీవన్ జీఎం లలిత కుమార్ మాట్లాడారు. ऑलमोस्ट डबल हो जाता है, डबल हो जाएगा, डबल हो तो 1.7 ఇప్పుడు 400 మీటర్స్ my vision is 800 meters so that Gachibowli Stadium, Municipal Stadium, Elbina Stadium, at this stage. Forward is close there. वो बड़ा वाला भी हाँ तो कहाँ तक आ रहा है? ये भी अपने को पूरा नेक टू नेक हमारे को 3-4 मीटर से डिफरेंस आ रहा है. सर इधर जो सीटिंग है ना इसको स्लिप इसको रिमूव ना कर तो यहाँ तक इधर एक्सटेंड कर दे रहा है. वो एक्सटेंड करना पड़ता है. हाँ वही एक्सटेंड कर रहा है. एक्सटेंड कितना दूर करना पड़ेगा? थोड़ा क्लोज टू पोल से 3 मीटर 4 मीटर वहाँ नहीं जा रहा. స్విమ్మింగ్ పూల్ క్రాస్గా ఈ బాస్కెట్ బాల్ కోచ్ అక్కడ వస్తుంది సార్, క్రికెట్ అక్కడ వస్తుంది. ఇటు ఇవి చెప్పే కోడ్ ద్వారా We are going to the close to the ball only. नो ट्रैक के बाद फिर इस तरह आपको एक 10 फीट 20 फीट का छोड़ना पड़ेगा. वो छोड़ అట్లయితే రోడ్ దాకా పోతుంది. రోడ్ దాటాలి. ఈ కంపౌండ్ మొత్తం తీసుకురాలి. అట్లీస్ట్ 2 రౌండ్స్ తీస్తేనే మీకు అప్పుడు క్లబ్ ఏరియా వస్తుంది. స్టేడియం కంప్లీట్ ఇట్ వస్తాయి సార్. అక్కడ प्रॉपर स्टेडियम फिटनेस जिम है इधर जरा नीट करना. इधर निकाले तो ये पूरा स्पोर्ट्स का एक अंपायर स्पोर्ट्स अरीना है. हमें అందరికీ నమస్తే. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎనర్జీ మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ మినిస్టర్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్ వారు గోదావరి ఖని వచ్చినప్పుడు ఈ గోదావరి ఖనిలో ఇక్కడ ఉన్న జవహర్ నగర్లో ఉన్న స్టేడియంని ఆధునీకరించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవతో మొన్న 18వ తారీఖు నాడు ఆదివారం నాడు జాబ్ మేళా జరిగిన సందర్భంలో గౌరవ చైర్మన్ గారు 2 కోట్లు ఈ యొక్క స్టేడియంని ఆధునీకరించడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి దానికి సంబంధించిన నిపుణులను, స్టేడియంలో నిర్మాణించే వాళ్ళని, ఆధునీకరించే నిపుణులను పిలుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి తనిఖీ చేయడం జరిగింది. దీనిని అత్యున్నత ప్రమాణాలతో మన ఒక రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్టేడియంలో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దడానికి రకరకాల ప్రణాళికలు దీన్ని ఇవాళ ఆలోచించడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ ముందుకు పోతాం. అందరికీ నమస్తే.